ఏపీ మంత్రి నారా లోకేష్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలను క్షమాపణ కోరారు. ఇదేంటి మంత్రి క్షమాపణలు కోరడం ఏమిటనుకుంటున్నారా? ఇది అక్షరాల నిజం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా సిపిఎం నేతలను ముందస్తు అరెస్టు చేశారు స్థానిక పోలీసులు. గురువారం మడకశిర మండలం గుండుమలలో నిర్వహించిన ప్రజా వేదికలో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ను డబ్బులు అందజేశారు. అయితే శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు పెనుకొండ, మడకశిర ప్రాంతాల్లో సిపిఎం నాయకులను, ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీ ఘాటుగా స్పందించింది. తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఏపీ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం నిర్బంధన చర్యలు కొనసాగించడం సరైనది కాదని సిపిఎం పేర్కొంది. ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయాలని కోరింది. ఈ విషయంపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్టు చేయడం పట్ల మంచిది కాదన్నారు. గృహ నిర్బంధనాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదని నారా లోకేష్ అన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వమని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమైన ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతామని తెలిపారు. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ముందస్తు అరెస్టులు గాని లేకపోతే గృహ నిర్బంధనాలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నామని లోకేష్ పేర్కొన్నారు.